హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే దహి వడ అండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టానండి, నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇందులో ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది, తర్వాత మీకు అన్నీ చెప్తూ ఉంటాను. ఇదిగో స్టవ్ ఆన్ చేస్తున్నాను, హైలో పెట్టానండి, కాగుతూ ఉంటుంది, ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇదిగోనండి ఒక పెద్ద గ్లాసు నేను పప్పు మినపగుళ్ళు అండి 4 hours నానబెట్టి రుబ్బుకొని పెట్టుకున్నానండి. ఇది దాంట్లోకి గార్నిషింగ్ ఏంటంటే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి, పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ అండి తురుము పెట్టుకున్నాను. ఇది పెరుగు దహి అన్నాను కదండి, దాంట్లో తాలింపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఏంటంటే అల్లం అల్లం ముక్కలండి, కరివేపాకు, ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఇదిగోనండి పెరుగు కూడా నేను బౌల్లో వేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 లీటర్ తెప్పించి నేను ఇందులో ఇప్పుకొని పెట్టుకున్నానండి. అందులో కావాల్సిన కొంచెం సాల్ట్ వేసేస్తానండి, కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను చాలండి. ఎందుకంటే మనకి పప్పులో కూడా పిండిలో కూడా వేసాను కదండి, ఆ సాల్ట్ సరిపోతుంది. దీన్ని విస్కర్తో బాగా ఇట్లాగా మనం కలిపేసుకోవాలండి. కొంచెం మీకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి, కొద్దిగా వాటర్ కలిపితే సరిపోతుంది మనకి. కొంచెం కలుపుతాను చూడండి, కొద్దిగా వేస్తున్నా. చాలండి, సాల్ట్ బాగా కలిసేటట్టుగా ఇది కలుపుకొని పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఇది పక్క పెట్టేస్తున్నానండి, మూత పెట్టేస్తున్నాను, పక్కకు ఉంచేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది కొంచెం ఒక చెంచా అంతా నేను పెరుగు తీసుకుని వాటర్ పోసుకుని పల్చగా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇట్లా పల్చటి మజ్జిగలో చెయ్య తడుపుకుని వడ వేస్తే కనుక మంచి కలర్ వస్తుందండి. ఇదిగోనండి పిండి చూపిస్తున్నా, ఇట్లా గట్టిగానే ఉండాలండి. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా మీరు చూసుకొని కలుపుకోవచ్చండి. నేను పప్పు రుబ్బినప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకున్నానండి, అంతేనండి. ఆయిల్ బాగా కాగినాక మనం వడ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేపాలండి. హైలో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి, అందుకని మీడియంలో వేపుకుందామండి. ఇదిగో నేను ఆయిల్ కాగుతూ ఉన్నదండి. ఒక 2 minutes కొంచెం సాల్ట్ వేసాను కదండి, అప్పుడు రుబ్బినప్పుడే వేసాను. అయినా కానీ ఒక్కసారి మనం వేసే ముందు ఒక్కసారి ఇట్లా కలిపేసుకుంటే బాగా ఈవెన్గా కలుస్తుందండి, పిండి మొత్తం బాగుంటుంది. ఇప్పుడు చూద్దామండి, ఆయిల్ కూడా కాగింది. చేయి తడుపుకోవాలండి, చెప్పే కదా నేను కొంచెం పలచగా ఒక చెంచా అంతా పెరిగేసానండి. దాంట్లో వాటర్ పోసి నేను చేయి తడుపుకోవాలండి. చెయ్యి ఇట్లా తడుపుకుని పిండి ఇట్లా తీసుకోవాలండి. ఇట్లా తీసుకుని ఇట్లా కానీ జస్ట్ ఈ బొట్న వేళ్ళతో ఇట్లా కనాలండి, హోల్డ్ చేసి వేయటమేనండి. కొంచెం చిన్నగానే వేసుకోవాలండి, ఎందుకంటే పెరుగులో వేస్తే కొంచెం అది పెరుగంతా పీల్చుకుని మనకి కొంచెం పెద్ద సైజు అవుతుందండి, అందుకని కొంచెం మీడియం సైజులోనే వేసుకోవాలండి. ఇవ్వనండి ఒక పక్క ఫ్రై అయినాయి, ఒక 5 minutes పట్టిందండి. అంత కలర్ వచ్చినాకే మనం అన్నీ కూడా తిప్పుకోవాలండి ఒకసారి. ఈ వడ అండి నేను చేత్తో వేసాను. కొంతమంది రానివాళ్ళు కూడా ఉంటారు కదండి, చేత్తో వేయటం రానివాళ్ళు ఉంటారు కదా, అటువంటప్పుడు ఏదైనా ఇట్లాగా ఇప్పుడు నేను పెరుగు తెప్పించానండి, ఈ కవర్ ఉన్నది అది కానీ, లేదంటే ఆయిల్ కవర్ కానీ ఏదైనా పెట్టుకుని తడి చేసుకుని దాని మీద పిండి వేసుకుని వేసుకోవాలండి. హైలో పెట్టకూడదండి, మీడియంలోనే ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం బాగా కలర్ వచ్చినాక మనం ఏం చేయాలని అంటే, ఇదిగోనండి నేను పక్కన వాటర్ పెట్టుకున్నానండి ఒక గిన్నెలో. ఫస్ట్ వాటర్లో వేయాలండి, డైరెక్ట్ పెరుగులో వేయకూడదండి, ఫస్ట్ వాటర్లో వేయాలండి. ఫస్ట్ వాటర్లో వేస్తే కనుక వాటర్ అంతా వేడి మీద బాగా లాగుతుందండి, వాటర్ పీల్చుకుంటుంది. తర్వాత మనం డైరెక్ట్ వాటిని తీసి పెరుగులో వేసేసుకుంటే అయిపోతుందండి. సైజు కొంచెం
పెద్దగా అవుతుందండి. దీనికి ఎక్కువ కలరు రాకూడదండి, దహి వడకి బాగా ఎర్రగా రాకూడదు. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఇదిగో నేను తీసేస్తున్నా, చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. డైరెక్ట్ నేను వాటర్లో వేస్తున్నానండి. ఫస్ట్ పెరుగులో వేయకూడదు, వాటర్లో వేసుకోవాలండి. చూసారా, అసలు ఆయిల్ అన్నది పీల్చలేదండి. మనం కరెక్ట్గా పిండి రుబ్బుకుంటే కనుక ఆయిల్ అసలు పీల్చదండి. మీకు చూపిస్తున్నానండి. ఇగో కవర్ మీద ఇట్లా వేసి ఇట్లా పెట్టండి. ఒక్కసారి ఇట్లాగా మనం మధ్యలో హోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి డైరెక్ట్ వేయటం రాదు కదా, అందుకని నేను వాళ్ళ కోసం చెప్తున్నా. మనం వేసినప్పుడల్లా ఒక్కసారి చేతికి తడి చేసుకోవాలండి. చెయ్యి అంటుకోకుండా వస్తుంది. ఇట్లాగా మనం చేతికి తడి చేసుకుంటే చేతికి అతుక్కోదండి. వన్ సైడ్ బాగా కాలినాక అప్పుడు తిరగేయాలండి. కొంచెం కలర్ బాగా వచ్చినాక అప్పుడు మనం తిరగేసుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతుందండి. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి, అయిపోయినాయి. నేను పక్క తీసుకున్నానండి, ఎగస్ట్రా ఎక్కువైనాయండి. పెరుగులోకి సరిపడగా ముందేసేసుకున్నానండి. ఎగస్ట్రా ఉంటే నేను పక్క పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేస్తున్నానండి. నేను ఇంకొక కడాయి పెట్టానండి. ఒకటి కొంచెం స్టవ్ ఆన్ చేశానండి, హైలో పెట్టాను. ఇదే ఆయిల్ కొంచెం వేస్తానండి పోపుకి. స్టవ్ మళ్ళీ మార్చానండి, పక్క దాంట్లో పెట్టానండి. ఇదిగోనండి పెరుగు బాగా కలిపి పెట్టుకున్నాను కదా ముందుగానే. ఇవ్వనండి గారెలు. ఇది వాటర్లో వేసాం కదండి, వడ బాగా వాటర్ పీల్చిందండి. ఇది నెమ్మదిగా వాటర్ని పిండేసి అందులో వేసుకోవాలండి. ఆయిల్ కాగిందండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వేసానండి. ఎండుమిర్చి వేసానండి. కరివేపాకు వేస్తున్నానండి. బంద్ చేసేస్తున్నానండి పోపు. కొంచెం ఇదిగోనండి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కొంచెం పచ్చిమిర్చి వేసాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి లైట్గా. క్యారెట్ అండి లైట్గా తురుము పెట్టుకున్నాను. ఇంతేనండి, దహి వడ అండి.
మీరు కూడా ఇంట్లో చేసుకుని అందరూ తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.